హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. యాక్చువల్గా వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలి, బట్ టైం అయిపోతుందని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. విడల్ హెల్త్ కోసం మనకి యాక్సెంచర్ వాళ్ళు నార్మల్గా బెనిఫిట్స్ ఫర్ యూ అని చెప్పేసి 5000 పాయింట్స్ ఇస్తున్నారు. అండ్ అలాగే విడల్ హెల్త్లో మనకి 5000 పాయింట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. లైక్ ఆ 5000 యూజ్ చేసి మనం నార్మల్గా హెల్త్ రిలేటెడ్ ఏమైనా బిల్లులు పెట్టుకోవచ్చు. ఓపీడీ కవర్ అయ్యే ఏ బిల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనకి వితిన్ 2 to 3 monthsలోనే మనకి మన అమౌంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుంది. సో అది ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటనేది కంప్లీట్గా వీడియోలో చూసేద్దాం. అండ్ అలాగే విడల్ హెల్త్ రిలేటెడ్ ఈ కార్డ్ అనేది ఎలా అప్లై చేయాలనేది నేను లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టాను. ఆ వీడియో అనేది కింద ట్యాగ్ చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ల్యాప్టాప్లోనే చేయాలి. నార్మల్ మొబైల్లో అయితే అసలు అవ్వదన్నమాట. క్రోమ్ ఆర్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని portal.vidalhealth.com అని చెప్పి యాక్సెంచర్ యూఆర్ఎల్ అయితే ఉంటుంది. నేను ఆ యూఆర్ఎల్ని డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. మీకు మళ్ళీ కావాలని అంటే వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా కనిపించలేదు అంటే కమెంట్స్లో కూడా అడగండి, నేను కమెంట్స్లో కూడా రెస్పాండ్ అవుతాను. సో ఇప్పుడైతే మనం ఎంటర్ చేసుకున్న తర్వాత మనం మొబైల్ నెంబర్ కానీ యాక్సెంచర్ మెయిల్ ఐడి కానీ ఇవ్వాలి. మోస్ట్లీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అదే మెయిల్ ఐడి అయితే కొంచెం లేట్గా ఓటీపీస్ అవి రావడం ఉంటుంది. ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్ ఇస్తామో మనకి 2 వస్తాయి. పాలసీ ఒకటి ఉంటుంది, హెల్త్ చెకప్ ఒకటి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మనం హెల్త్ చెకప్లోనే ఉన్నాము. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. లైక్ పాలసీ నేమ్ ఏంటి, కవర్స్ ఏంటి, లైక్ ఓపీడియా, ఇన్పేషెంటా అనేది, అండ్ పాలసీ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, జాయినింగ్ డేట్ ఎప్పుడు, అవన్నీ ఉంటాయి. దాంట్లో కిందకు వస్తే ఓపీడీ బెనిఫిట్స్ అని ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం హెల్త్ చెకప్ బెనిఫిట్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇది మనకి లోడ్ అవ్వడానికి మినిమం 7 to 8 minutes అయితే పడుతుంది. సో ఎవరు తొందరపడొద్దు అనమాట. అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. ఈచ్ పర్సన్కి కూడా 5000 అయితే ఇస్తారనమాట. అండ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది కూడా చూపిస్తుంది. ఇంకా హార్డ్లీ 4-5 days ఉందన్నమాట అది ఎక్స్పైర్ అవ్వడానికి. సో చూసుకోండి. అండ్ ఇంకా స్క్రోల్ డౌన్ కానీ చేస్తూ ఉంటే మన నేమ్ ఏంటి, దాని కిందన హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట. సో కిందన హెల్త్ చెకప్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఎవరు ఏదైనా లైక్ ఏ రిపోర్ట్స్ పెట్టాలన్నా కూడా మనం ఇందులోనే పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే హెల్త్ చెకప్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇది కూడా లోడ్ అవడానికి టైం పడుతుంది. ఈ హెల్త్ చెకప్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళే 5000 రూపీస్కి 35 టెస్ట్లు అయితే చేయిస్తారనమాట. లైక్ మన ఇంటికే వచ్చి మొత్తం మన బాడీలో 35 టెస్ట్లు అయితే మొత్తం మన బాడీకి అయితే చేపిస్తారు. సో దాంట్లో అది చేసుకుంటారు. లేదు అని అంటే ఫీమేల్కి కాకుండా మెన్కి అయినా చాలా టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. మనం లాగిన్ అవ్వాలి. సో కొన్ని లొకేషన్స్ అవన్నీ అడుగుతుంది, దాని రిలేటెడ్ అన్నీ మనమైతే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా 35 టెస్టులు కలిపి మనకి 4999. అవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మన అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకా ఫీమేల్కి ఒకలాంటి టెస్టులు ఉన్నాయి, మెన్కి ఒకలాంటి టెస్టులు ఉన్నాయి, అండ్ ఫుల్ బాడీ ఒకటి ఉంది, హెడ్ రిలేటెడ్, అలా చాలా టెస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఓపీడీ కవరేజ్ టెస్టులు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా బుక్ చేసుకుంటే మీ అడ్రస్ ఇచ్చాక వాళ్ళే మనకు ఒక లొకేషన్ అయితే ఇస్తారనమాట. సో ఆ హాస్పిటల్కి వెళ్ళి మనమైతే బుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మాకు ఈ టెస్ట్లు వద్దు, మేము వేరే ఏమైనా మాకు రిలేటెడ్ మేము ఏమైనా పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళైతే బ్యాక్ అయితే వచ్చేసేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇందాక 2 ఆప్షన్స్ చూపించాను కదా ఈ స్క్రీన్లో, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కాకుండా రియంబర్స్మెంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనం ఏమైతే పేపర్స్ పెడతామో లైక్ డాక్యుమెంట్స్ పెడదాం అనుకున్నాం కదా, సో దీంట్లో మనం అప్లోడ్ చేసుకొని మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లెయిమ్ సబ్మిషన్, క్లెయిమ్ హిస్టరీ. సో హిస్టరీలో ఏముంటుంది, మనం ప్రీవియస్గా ఏమైనా చేస్తే ఆ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి క్లెయిమ్ సబ్మిషన్ అనమాట. మనం కొత్తగా ఒక క్లెయిమ్ని చేయాలి కాబట్టి సబ్మిట్ న్యూ క్లెయిమ్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. లైక్ మన నేమ్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, మనకి డాక్టర్స్ ఇస్తారు కదా, దాంట్లో మన పాలసీ నెంబర్ ముందే ఉంది కదా అది పెట్టాలన్నమాట. అండ్ ఎప్పుడు నువ్వు కన్సల్ట్ అయ్యావు, ఏ సిటీలో కన్సల్ట్ అయ్యావు, ఎలాంటి సర్వీస్ తీసుకున్నావు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లో బిల్ నెంబర్ ఏంటి, బిల్ డేట్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే మనం ఫిల్ చేయాలన్నమాట. అది చాలా ఈజీగానే అర్థమైపోతుందిలేండి మొత్తం బిల్ డేట్ ఇవన్నీ కూడా. సో కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్నాక డౌట్ ఉంటే సేవ్ యాజ్ డ్రాఫ్ట్ చేసేసుకోవచ్చు. లేదు నాకు అంతా క్లియర్గా ఉంది అని అనుకుంటే మీరు డైరెక్ట్గా
సబ్మిట్ అనేది క్లిక్ చేసేసుకోవచ్చు. సబ్మిట్ క్లిక్ చేశాక మనకి ఆటోమేటిక్గా అయితే ఇది లైక్ డేటా అనేది సబ్మిట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. సర్వీస్ ఏంటి, హెల్త్ చెకప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్వాయిస్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ పేమెంట్ రిసిప్ట్ కూడా కంపల్సరీగా ఉండాలి. అది కూడా మీరు ఫ్రాడ్ చేస్తాను, ఫేక్ చేసి పడతాను అంటే మీ జాబ్కి చాలా రిస్క్ అనమాట. సో నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి 5,000 బిలోలో మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, మనకి ఫ్రీ అనమాట. సో మీరు 5,000 అబోవ్ పెట్టుకున్నా మీకు 5,000 వరకే ఇస్తారు తప్ప ₹1 కూడా ఎక్స్ట్రా అనేది రాదనమాట. సో ఇది సబ్మిట్ చేశాక బ్యాక్ వస్తే క్లెయిమ్ హిస్టరీలో అనమాట చూపిస్తుంది, లైక్ మనం ఏం అప్లై చేసాము, ఇప్పుడు యాక్టివ్గా ఏమున్నాయి. పాస్ట్ క్లెయిమ్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ అమౌంట్ వచ్చేస్తాయి కదా, అవి ఏంటంటే పాస్ట్ క్లెయిమ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. లేదు మనకి కొత్తగా ఈరోజే అంటే లైక్ ఈ ఇయర్ పెట్టుకున్నాము అని అంటే అవి మనకి యాక్టివ్ క్లెయిమ్స్లో చూపిస్తాయి. ఒక్కసారి పాస్ట్ క్లెయిమ్కి వెళ్ళింది అని అంటే మీకైతే అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అమౌంట్ అయితే అందరికీ వస్తుంది, రాదు అలా ఏం అనుకోవద్దు. మీకు ఏదైనా చిన్న చిన్న నీడ్ ఉన్నా కూడా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని ఆ బిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. 31st నైట్ 12 వరకు కూడా టైం ఉంది. సో చూసుకోండి, ఊరికనే ఎందుకు 5,000 అట్లా వదిలేయడం. సో ఇదనమాట ప్రాసెస్. మనకి యాక్చువల్గా 5,000 ఇస్తారు. లైక్ ఒకటి వచ్చేసి విడల్ హెల్త్లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి బెనిఫిట్స్ ఫర్ యూలో ఉంటుంది. నేను అది రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో జస్ట్ రూపా_c రూపాతో ముచ్చట్లని 2 అకౌంట్స్ ఉన్నాయి, అక్కడైనా పింగ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే కమెంట్స్లో కూడా పింగ్ చేసినా నేను వెంటనే రెస్పాండ్ అవుతాను అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీరైతే వీడియో చూసారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను వెంటనే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి March 31 అనమాట. ఇంకొక 10 days మాత్రమే ఉంది హార్డ్లీ. సో తొందరగా వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. మనం 5,000 పెట్టాలని లేదు, 1,000 పెట్టచ్చు, 500 పెట్టచ్చు, 5,000 బిలో నుంచి ఎంత అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, తొందరగా వెళ్ళి మీకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ బిల్లులు మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. ఆన్లైన్లో తీసుకొని స్కాన్ చేసి అవి వీటిని మీరు నేను చూపించిన విధంగా వీడియోలో అయితే అప్లోడ్ చేయండి, విడల్ హెల్త్ పోర్టల్లో అయితే అప్లోడ్ చేయండి. కంపల్సరీగా మీకైతే డబ్బులు అయితే వస్తాయి. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ నేను యాక్సెంచర్ రిలేటెడ్ చాలా వీడియోస్ చేశాను. లైక్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరితో షేర్ చేశాను. వాటి కూడా నేను నా ఛానల్లో ఉన్నాయి, ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూసేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.